సారెను తీసుకుని రావడం, అమ్మవారి చేత లక్ష్మీ పూజ చేయించుకున్నటువంటి విశేషమైనటువంటి భాగ్యం మనందరికీ కూడా లభించింది. కావున ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ప్రధాన రోజున అమ్మవారు స్వామివారికి పాట పాడింది పాసురాలు. వృత్తి వలన క్రియంతో పెరగలేదు అని చెప్పి కృష్ణ పరమాత్మ యొక్క జన్మవృత్తాన్ని చెప్పి అటువంటి రాత్రి మళ్ళీ రాదు. ఇటువంటి రాత్రి ఇంతకుముందు రాలేదు, మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ ఎప్పుడు కూడా రాదు అని చెప్పి అమ్మవారు చెప్పింది. కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి రాత్రి అని చెప్పి గొప్పగా చెప్పినటువంటి ఆ విషయాన్ని గమనించినటువంటి కృష్ణ పరమాత్మ నన్ను ఇంతలా పోయి నా యొక్క వృత్తాంగా ఇంతగా పడుతున్నారు కదా అని చెప్పి గౌరమ్మకు కూడా ఇటువంటి భాగ్యము కలగాలి అని చెప్పి గౌరమ్మ చేసే ఒక గొప్పతనాన్ని లోకంగా చాటాలని చెప్పి నన్ను ఒక రాత్రి గొప్పదన్నావు కదా రాత్రి, ఈ యొక్క రాత్రి కూడా గొప్పగా చేస్తానని చెప్పి ఒక రాత్రి శ్రీరంగపట్టణం ముందు ఉన్నటువంటి అక్షరములకు అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ రాత్రి ఒక విశేషం జరిగింది. అక్కడే కాకుండా అమ్మవారి ఎక్కడైతే అక్కడ 5 లక్షల మంది కోరికల చేత తాను వ్రతం చేసింది. ఆ విధంగా చేసిన వ్రతంలో కూడా ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ, అలాగే అందరికంటే ముఖ్యమైనటువంటి రంగనాథుని మాగారైనటువంటి విష్ణుల స్వప్నంలో, గోదమ్మ స్వప్నంలో, రంగనాథ బ్రహ్మాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి అప్సరుల అందరి స్వప్నంలో కూడా ఒకే ఒక్క రోజు అందరికీ కూడా ఒకే రాత్రి, అదే రాత్రి అందరికీ ఒకే రకమైన, అందరికీ ఒకే విషయాన్ని శ్రీరంగనాథ బ్రహ్మాత్ముడు అందరికీ కూడా తెలియజేశాడు. ఏమని చెప్పి త్రివిలిపుత్రులకు నా కోసమే అవతరించి ఈ లోకాన్ని ధరించాలని చెప్పి అవతరించినటువంటి గోదమ్మ తల్లి అని చెప్పి అందరూ కూడా అమ్మవారిని ఎదుర్కొని తీసుకొని వచ్చి నాకు కళ్యాణం చేయించమని చెప్పి ఊరికే వెళ్ళడం కాకుండా అమ్మవారిని పల్లకిలో మోసుకొని వచ్చి అమ్మవారికి ఈరోజు మీరందరూ ఏ విధంగా అయితే సారి తీసుకొని వచ్చారో ఆ విధంగా రంగనాథ పెరుమాళ్ళ దగ్గర నుంచి పట్టు చీరలు, నగలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా రంగనాథ పెరుమాళ్ళ ఆలయం నుంచి శ్రీవిల్లిపుత్తూరు వరకు కూడా అందరూ కూడా ఎదుర్కొని అవి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారిని తీసుకొని వెళ్ళి రేపు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అదేవిధంగా మనము కూడా ఈరోజు అమ్మవారికి పట్టుబట్టలు తీసుకొని వచ్చి అమ్మవారిని అలంకరించుకొని రేపు ఉదయం కళ్యాణ మండపాన్ని తీసుకొని వెళ్ళి రంగనాథుని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని చేసుకొని ఆ గోదావరి అనుగ్రహం మనం ఎప్పుడు కూడా పొందుతూ ఈ విధంగా కార్యక్రమాలు నిత్యము కూడా అత్యంత వైభవంగా చేసుకునేడానికి ప్రయత్నం చేస్తూ ఆచార్య మంగళాచారులతో అమ్మ యొక్క కృపచేత ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటాం. అమ్మ యొక్క అనుగ్రహం మనందరికీ లభించాలని ఒకసారి ప్రార్థిద్దాం. గోవిందా గోవిందా. పెళ్లి కొడుకు తరఫున, పెళ్లి పిల్ల తరఫున